కావడి భుజాన పెట్టుకుని కన్వరయాత్ర చేస్తున్న హిందువుల మీద కత్తులతో వెంటపడి ప్రాణాలు తీశారు కొంతమంది రాడికల్ ఇస్లామిస్టులు. అదేంటని అడిగినటువంటి వాళ్ళని మీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. వాళ్ళ మద్దతుదారులైనటువంటి కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. ఇక ఇదే అయితే గనక రేపు పొద్దున హిందువుల్ని దేశం నుండి తరిమేస్తామని ఇప్పటికీ అక్కడ ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. మతం మారి తీరాల్సిందే మీరే అన్నటువంటి కొంతమంది రాడికల్ ఇస్లామిక్ గురువులు. కాబట్టి ఇక అటో ఇటో తేల్చుకోవాలనుకున్నారు హిందువులు. రోడ్డెక్కారు, అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓ పక్కన శాంతి యాత్రలు జరుగుతున్నాయి అన్ని మతాలు కలిపి, రెండో పక్కన హింసాకాండ కొనసాగుతోంది. కత్తులతో పొడుచుకునే సంఘటనలు చోటు చేసుకున్నాయి. హిందువులు తిరగబడ్డారు, ప్రతి చోట నిలదీస్తున్నారు. వివిధ నగరాల్లో ఈ విధ్వంసకర కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వం బాలేన్ షా ఒకవైపున అప్పీల్ చేస్తూ ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉందామని చెప్పి. కాకపోతే ఇక్కడ నువ్వు రాడికల్ ఇస్లామిస్టుల్ని ఎందుకు కాపాడుతున్నావు? మన దేశంలో ఈ దేశపు జాతిని నాశనం చేయడానికి వాళ్ళు కుట్ర పన్నుతుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టకుండా మాకొచ్చి శాంతి వచనాలు ఎందుకు చెప్తున్నావు అని ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు హిందువులు. ఒక తిరుగుబాటు మాత్రం పతాక స్థాయిలోనే ఉంది.